నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 100. ఏది ఏమైనా నువ్వు తప్పు చేశావు. మీ అక్క ముఖం చూసి అయినా ఇలా చేసి ఉండకూడదు శ్రీకర్, ఆవేశపడ్డాడు శరత్చంద్ర. 2 చేతులు జోడించి దండం పెట్టి సారీ బావా అన్నాడు. అంతకు మించి అతనికి మాటలు కరువయ్యాయి. ఉరివి అత్తమామలకు వాళ్ళ రాష్ట్రం కోర్టులో శిక్ష పడగా తాము చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఆ సిటీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇక శ్రీకర్ ఇంకా అతని అనుచరులైన శతభిషం, జోగులు, సింగినాథంని పోలీసులు తీసుకెళ్లిపోగా వీళ్ళ ఇంటి ముఖం పట్టారు. శత్రువుల పీడ విరగడైనందుకు సంతోషించారు. రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి. ఒకరోజు అమ్మగారు, నాకు నలతగా ఉంది, ఈ పూట నేను పని చెయ్యను, ముఖం వేలాడేసింది సంపంగి. ఏమైందని అడుగుతూ ఆమెని తేరపార చూసిన అనామిక గోపాల్ని పిలిచి, దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూయించుకొనిరా ఆర్డర్ వేసింది. తల ఆడించిన గోపాల్ ఆ పని చేశాడు. ముసిముసిగా నవ్వుతూ వచ్చి నిలబడిన సంపంగిని చూసి, ఏంటి విషయం, నేను అనుకున్నదే జరిగిందా? కళ్ళు ఎగరవేసింది అనామిక. అవును పెద్దమ్మగారు అంటూ సిగ్గుతో తల ఆడించింది సంపంగి. మరి తీపి కబురు చెప్పేటప్పుడు తీపి తినిపించాలని తెలియదు? ముద్దుగా కసిరింది. ఇదిగో ఇప్పుడే తెస్తానని వంటింట్లోకి పరిగెత్తిన ఆమె ఉదయం నైవేద్యం కోసం చేసిన రవ్వకేసరి తెచ్చి అనామిక నోరు తీపి చేసింది. చల్లంగుండు అన్న ఆమె చాలా రోజుల తర్వాత, నీ కోరిక నెరవేరబోతోంది. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువ పనులు చెయ్యకు, మీ అమ్మని పిలిపించు, మీ అమ్మ నీకు తోడుగా ఉంటే బాగుంటుంది అంది ఆమె. అనామిక యుఎస్ నుండి వచ్చాక వయసు పైబడ్డంతో నేనిక ఈ పనులు చెయ్యలేను, వెళ్ళి నా కూతురు దగ్గర ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది లక్ష్మమ్మ. ఇక అప్పటి నుండి సంపంగి ఒక్కతే ఇంటి పనులన్నీ చూస్తూ ఉంది. అందుకే ఆమెకు తోడుగా ఆమె తల్లిని తెచ్చుకోమంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఉర్వికి సిగ్గుపడుతూ స్వీట్ ఇచ్చింది సంపంగి. ప్రసాదం పొద్దున తిన్నానుగా, ఇప్పుడెందుకు అంటూనే రవ్వ కేసరి తీసుకొని నోట్లో వేసుకుంది. అది తల్లి కాబోతోంది, అందుకని సంపంగి చెప్పలేక సిగ్గుపడితే అనామిక చెప్పింది. వావ్, గుడ్ న్యూస్, చాలా రోజుల నుండి పిల్లలు పిల్లలు అని కలవరిస్తున్నావుగా, ఇంకేంటి, నీ కోరిక నెరవేరుతోంది. ఆమెను అప్రిషియేట్ చేసింది ఉర్వి. కొద్దిగా చదువుకొని ఉండడంతో థ్యాంక్ యూ చిన్నమ్మగారు అంటూ సిగ్గుతో మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తింది. ఉర్వి, నువ్వెప్పుడు చెప్తావు ఆ శుభవార్త? చిరునవ్వుతో ఆమెను చూసి కళ్ళు ఎగరవేసింది అనామిక. ఇంకా ఏమీ అనుకోలేదు అత్తయ్య, ఉర్వి అనగానే. ఇంకెప్పుడు అనుకుంటారు? అప్పుడే మీ పెళ్ళై 6 నెలలు దాటింది తెలుసా? ఇప్పటి నుండికైనా త్వరపడండి. మీ మామయ్య గారికి నాకు త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలని ఆశగా ఉంది. తన మనసులోని కోరికను బయటపెట్టింది ఆమె. సిగ్గుతో తల ఆడించి అక్కడ ఉండలేక తన గదికి వచ్చింది ఉర్వి. లిప్సికను చూసినప్పటి నుండి తనకు కూడా అలాంటి క్యూట్ బేబీ కావాలి అన్న కోరిక పుట్టింది ఆమెకు. ఆనాటి రాత్రి పడకగది చేరిన మేఘతో ఇదే విషయం చెప్పింది. ఆమెను తన కౌగిల్లో పొదుముకున్న అతడు, అయితే ఈ అమ్మాయి గారికి అమ్మ కావాలని ఉందన్నమాట, చిరునవ్వుతో పెదవులు సాగదీశాడు. మీకు లేదా? చివాల్న తల ఎత్తి అతన్ని చూసింది. ఉంది, కానీ ఇంత ఎర్లీగా అవసరమా? ఇంకొన్ని రోజులు ఇలాగా ఎంజాయ్ చేద్దాం అంటూ ఆమెను అల్లుకుపోతుంటే ఆమె అతన్ని బలంగా పక్కకు నెట్టింది. అవునులే పాపం, వెటకారంగా అన్న ఆమె, తమరింకా చిన్నవాడిని అనుకుంటున్నారా? చిరుకోపంతో అడిగింది. అది నువ్వే చెప్పాలి. ఆమె బుగ్గలు లాగి చిలిపిగా కన్ను కొట్టాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పేసింది. దగ్గరికి తీసుకుంటుంటే అతన్ని దూరం పెట్టింది. అయితే ఇప్పుడేంటి? విసుగ్గా అన్నాడు. అత్తయ్య ఆర్డర్ వేశారుగా, అది ఫాలో అవ్వండి. నాకు వెయ్యలేదే, పెదవి విరిచాడు మేఘ్. ఓ, మీకు చెప్తే ఒకటి, నాకు చెప్తే ఒకటినా? నాకు చెప్తే మీకు చెప్పినట్టు కాదా? ఉక్రోషపడింది. అలా అంటావా? అయితే ఓకే, బుగ్గన వేలేసుకొని ఆలోచనగా అన్న అతడు, మరి అందుకోసమైనా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వాలి కదా. వద్దని నేనెప్పుడు దూరం పెట్టాను? పెదాలు బిగించింది. మరి దీన్నేమంటారు? ఇందాక అతన్ని పక్కకు నెట్టడం గుర్తు చేశాడు. అది అలుక, ఆ మాత్రం తెలీదు? మూతి ముడిచింది. తెలియకేగా అడిగింది. భుజాలు కదిలించాడు. మరి ఇప్పుడు చెప్పొచ్చు. చెప్పానుగా. మరింతగా పెదాలు బిగబట్టి అతన్ని చూసింది. అర్థమైంది. భారంగా శ్వాస తీసుకొని వదిలాడు. ఆమె ముసిముసిగా నవ్వుకుంది.
నీ ఉడుకుపోతుతనంతో నన్ను ఉడికిస్తావు కదూ, ఉండు చెప్తా నీ పని అన్న అతడు ఆత్రంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు ఊపిరి సలపకుండా ముద్దులతో ముంచెత్తాడు. అతని మీసం ఆమెకు గిలిగింతలు పెడుతుంటే కిలకిలా నవ్వేసింది. ఆమె నవ్వు అతన్ని మరింతగా రెచ్చగొట్టింది. ఆమె అతన్ని చిలిపిగా రెచ్చగొడుతుంటే అతడు మరింత విరహంతో ఆమెను బుజ్జగిస్తూ దగ్గరికి తీసుకున్నాడు. గిల్లి కజ్జాలు, చిలిపి అలకలతో ఆ రాత్రి అనురాగంతో గడిపారు. ఇంతకుముందు ఆమెపై కురిపించిన దానికన్నా మరింత ఎక్కువ ప్రేమ చూపించాడు మేఘ్. ఏ తెల్లవారుజామునో కానీ వాళ్ళ ప్రణయకీలికి పులిస్టాప్ పడలేదు. అలసిన ఆమె అతని ఎదపై పడుకొని సేద తీరుతుంటే ఉర్వి అన్నాడు గుహుముగా. ఏంటో చెప్పమని చిన్నగా మూలిగింది. నువ్వు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదూ, ఏదో ఆలోచనలో ఉండి అడిగాడు. ఇప్పుడు మీకెందుకు వచ్చింది ఆ డౌట్? చిన్నగా తల ఎత్తి అతన్ని చూసింది. లైట్ షేవింగ్తో కూడుకొని ఉన్న అతని చెంపలు, గదవా తప్ప పడుకొని ఉన్న ఆమెకి అతని పూర్తి ముఖం కనిపించలేదు. ఆమె అతని చెంప మీద చెయ్యి వేసి, చెప్పండి, ఎందుకిలా అడిగారు? అయినా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? నాకంటూ ఎవరున్నారు? అంది. ఎందుకో తెలియదు, సడన్గా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే అన్న ఆలోచన వచ్చింది. గుండె కలుక్కుమంది. అందుకే అడిగాను అన్న అతడు ఆమె వైపు తిరిగి మరింత గట్టిగా ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు. ఉర్వి, నీకు నేను బాగా అలవాటు పడిపోయాను. ఒక క్షణం కూడా కనిపించకపోతే మనసుకు ఎలాగో ఉంటుంది. అంతలా నువ్వు నీ ప్రేమతో నన్ను బంధించావు. ఇక మీదట నువ్వు లేకుంటే నేను లేనేమో. ఎమోషనల్ అయ్యాడు మేఘ్. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన చేతిని అతని పెదాల మీద పెట్టి అతని బేలతనానికి అడ్డుకట్ట వేసింది. ఇలాంటి ఆలోచనలు చేయకుండా హాయిగా పడుకోండి అన్న ఉర్వి అతని వెచ్చని కౌగిల్లో క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది. అన్న అతడు తల వంచి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూశాడు. చిన్నగా నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మేఘు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఊటీలో ఉన్న టీ ఎస్టేట్ని, ఇక్కడ ఉన్న బిజినెస్ని ఒక్కడు చూసుకోవడానికి ఇబ్బంది పడ్డం శరత్చంద్ర గమనించాడు. మేఘ్, నేను మీ మమ్మీ ఊటీ వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండాలి అనుకుంటున్నాం. నేనిప్పుడు పూర్తిగా కోలుకున్నాను కదా, అక్కడి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడివి చూసుకో చాలు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మేఘతో అన్నాడు. నేనుండగా మీకెందుకు శ్రమ? నొచ్చుకున్నాడు మేఘ్. అలా అంటే ఎలా? ఇప్పటి నుండే చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? అయినా నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను అంటే వద్దంటావు. ఇక్కడ అక్కడ నువ్వే చూడాలి అంటే కష్టం కదా. పైగా ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. రాత్రి నువ్వు బాగా పొద్దుపోయి వస్తున్నావు, ఉదయం తొందరగా వెళ్తున్నావు. ఇలా అయితే ఎలా? నీ ఆరోగ్యం పాడవుతుంది. పైగా మీ భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు. గండుగా ముఖం పెట్టుకొని ఉన్న ఉర్విని చూసి, మీ ఇష్టం డాడ్ అన్నాడు. అయితే మేము రేపే బయలుదేరతాం అన్న అనామిక, మేముండం కాబట్టి ఇంట్లో తను ఒంటరిగా ఉంటుంది. ఆఫీస్ పనులు తొందరగా తెమల్చుకొని చీకటి పడకముందే ఇల్లు చేరు అంది. ఈ మధ్య భార్యాభర్తలిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం ఆమె గమనించింది. అడిగితే మేఘ్ బిజీ మామ్ అంటాడు. ఉర్వి అసలు నోరు విప్పదు. వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది అని గమనించిన ఆమె ఈ ఊటీ ప్రయాణం భర్తతో కలిసి ప్లాన్ చేసింది. ఉర్వికి తగు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు అనుకున్నట్టుగానే ఊటీ వెళ్ళారు. ఈవినింగ్ భర్తతో పాటు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఉర్వి వెంటనే ఫ్రెషప్ అయి వెళ్తున్న మేఘును చూసి, ఈ టైంలో ఎక్కడికి అంది. కొంచెం పని ఉంది, త్వరగా వచ్చేస్తాను అన్న అతడు ఆమె సమాధానం కోసం చూడకుండా బయటికి వెళ్ళాడు. అత్తయ్య మామయ్య లేరు కదా, ఇక మీదటైనా ఈయన ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. కానీ ఎప్పటిలా మళ్ళీ బయటికి వెళ్ళారు. బాధతో అనుకున్న ఆమె భారంగా నిట్టూర్చింది. నాకు తెలిసి ఆఫీస్కు సంబంధించిన పనులేమీ ఇప్పుడు లేవు. అయినా ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు అనుమానపడింది. సంపంగి నెలతప్పి చిన్న బేబీ బంపుతో ఆమె ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది ఉర్వికి. అనామిక గట్టిగా చెప్పడంతో ఇంట్లో ఎక్కువ పనులు ఆమె తల్లి చెయ్యగా కొన్ని పనులు గోపాల్ చేస్తున్నాడు. చిన్న చిన్న పనులు మాత్రమే సంపంగి చేస్తోంది. నేనెప్పుడు అలా ఉంటాను మనసులో అనుకోగానే ఆమెలో అనుమానం మొలకెత్తింది. సెల్ ఫోన్లో క్యాలెండర్ ఓపెన్ చేసి డేట్ చెక్ చేసుకుంది. చిరునవ్వుతో ఆమె పెదవులు సాగాయి. అంతలోనే ఏదో డౌట్ వచ్చింది. అవునో కాదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంది. కానీ వెంటనే వెళ్ళడానికి కుదరలేదు ఆమెకు.
వారం రోజుల తర్వాత నలతగా ఉండి తల తిరిగినట్టు అనిపించింది. ఏమండి, నేను ఈరోజు ఆఫీస్కి రాను, ఒంట్లో బాగోలేదు, ఆఫీస్కి రెడీ అవుతున్న మేఘకి చెప్పింది. తల దువ్వుకుంటున్న అతడు తల తిప్పి ఆమెను చూశాడు. నీరసంగా కనిపించింది. దగ్గరికి వచ్చి నుదుటిపై చెయ్యి పెట్టి చూశాడు. ఫీవర్ ఉందా అన్నాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. సరే, సాయంకాలం హాస్పిటల్కి వెళ్దాం, అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అన్న అతడు షూస్ వేసుకుంటూ ఉన్నాడు. నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. మీరు ఈ పూట ఆఫీస్కి వెళ్ళకండి, ఇద్దరం కలిసి వెళ్దాం. అతడు ఏమంటాడోనని చూసింది. ఇప్పుడా? కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు? ఇప్పుడు అంత ముఖ్యమైన పనులేమీ లేవు కదా. తను అతనితో పాటు ఆఫీస్కి వెళ్తూ ఉండడంతో అక్కడ విషయాలన్నీ ఆమెకు తెలుసు. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు అతడు. నాకు తెలియకుండా ఎప్పుడు ఎవరితో అనుమానపడిన ఆమె చిరుకోపంతో అతన్ని చూసింది. నువ్వు ఆఫీస్ నుండి వచ్చేశాక ఈ మీటింగ్ ఫిక్స్ అయింది అన్న అతడు నన్ను ఆఫీస్లో దిగబెట్టి గోపాల్ వెంటనే రిటర్న్ అవుతాడు, నువ్వు అతనితో వెళ్ళిరా అన్న అతడు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళాడు. ఇది ఒక్కందుకు మంచిదిలే అనుకున్న ఆమె చెకప్కి వెళ్ళింది. అక్కడ ఆమె అనుకున్నది నిజం కావడంతో ఈ విషయం మేకి చెప్పాలి ఆత్రంగా ఆఫీస్కి వచ్చింది. లోపలికి వస్తూనే సార్ ఎక్కడా? ఎదురుగా వచ్చిన అటెండర్ని అడిగింది. సార్ తన క్యాబిన్లో ఉన్నారు అన్నాడు అతడు. సంతోషంతో క్యాబిన్ డోర్ తోసుకొని లోపలికి వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. ఆమె చేతిలో ఉన్న హెల్త్ చెకప్కి సంబంధించిన ఫైల్ కింద పడింది. అది ఆమె తన జీవితంలో ఊహించనిది. కళ్ళ ముందు కనిపించింది. జీర్ణం చేసుకోలేక గుండె ఆగినంత పనైంది. కళ్ళల్లో ఊరిన నీళ్లు బుగ్గల మీదికి జారాయి. కింద పడిన ఫైల్ తీసుకొని గబుక్కున వెనక్కి తిరిగి క్యాబిన్ డోర్ విసురుగా తీసుకొని బయటికి వచ్చింది. లోపల తను చూసిన దృశ్యమే ఆమె కళ్ళల్లో నిలిచిపోగా ఆమె బుర్ర పనిచేయడం మానేసింది. ఇంతకీ ఆమె ఏం చూసింది? ఎందుకు అంతలా హర్ట్ అయింది? తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఎల్లుండి నుండి ప్రారంభం కాబోయే కొత్త ఆడియో సిరీస్ అరోగెట్ హస్బెండ్. చూడండి, వినండి, ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టి ఆదరించండి. మీ ప్రోత్సాహమే నా ఈ ఆడియో సిరీస్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రోమో. భార్య అంటే బానిస కాదని, తను ఆడుకునే ఆటబొమ్మ అంతకన్నా కాదని తెలియని వ్యక్తి అతడు. అందుకే మనసైతే దగ్గరికి తీసుకుంటాడు, లేదంటే దూరం పెట్టేస్తాడు. అంతేకాని ఆమె ఒక మనిషి అని, తనకి ఒక మనసుంటుందని, తనకి ఆశలు కోరికలు ఉంటాయని, వాటిని తీర్చే బాధ్యత భర్తగా తనదని తెలుసుకోలేని మూర్ఖుడు. చపల చిత్తం, చంచల స్వభావం గల అతనికి భార్య అయిన ఆమె ఒక అభాగ్యురాలు. ఇది కథ కాదు, ఓ మగువ జీవితం. స్టోరీ మీ అందరికీ నచ్చేలా బాగుంటుంది. చూడండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.